సన్నిధిలో మరి దేవుని వాక్యంని ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23 వచనంలో ఎవరైనా దయచేసి మీరు చదివి దేవుని సన్నిధిలో మీరు వినిపించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాము. ఈరోజు ప్రియులారా, ఈ స్వతంత్రత అనేది స్వతంత్రత దినోత్సవంలో దేవుడు మీతో నాతో కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుకుంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చాలా శ్రద్ధగా విన్నప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినప్పుడు ఈ లోకంలో ఎంతో మంది భక్తులు చూసినప్పుడు మరి మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అనేకులు మరి భారతదేశ స్వాతంత్రం కొరకు మరి పురుషులు మరి స్త్రీలు అనేక త్యాగాలు, అనేక పోరాటాలు వారు చేసి ఉన్నారు పిల్లారా. ఈ స్వతంత్ర దినోత్సవంలో మన అనేక స్వతంత్రం ఉన్నది చూసినప్పుడు, కానీ స్వతంత్రత అనగా కేవలము శారీరకంగా కాదండి. స్వతంత్రత అంటే మనము శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా అన్ని రకాలుగా మన జీవితంలో ఎప్పుడైతే స్వతంత్రం వస్తుందో అప్పుడే స్వతంత్రం అనేది ఒక వ్యక్తి జీవితంలో అద్భుతంగా అది నెరవేర్చబడుతుంది. ఎవరైనా చెప్పగలరా, నేను స్వతంత్రంగా, సంపూర్ణంగా, పరిపూర్ణమైన స్వతంత్రత నేను పొందుకొని ఉన్నాను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు కదండి. ఒకసారి చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6:23 దయచేసి చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం అంట. కానీ అయితే దేవుని కృపవరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు నిర్భయముగాను, అనేక క్రైస్తవులు కూడా అనేకులు ఏం చేస్తున్నారంటే దేవుని నుండి దూరం అయిపోతున్నారు. అయితే ఈరోజు మనం చూసుకుందాం స్వతంత్రము ఎలా మనం పొందుకుంటాం అంటే పాపము నుండి స్వతంత్రము, పాపము నుండి స్వేచ్ఛ మనకు ఎలా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుండి మనకు విడుదల ఎలా వస్తుంది. దేవుని బిడ్డలారా, అనేకులు చూసినప్పుడు వ్యసనాలకు, అనేక త్రాగుడికి బానిసైపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా త్రాగుడు, ఎక్కడ చూసినా ఇబ్బందులు, ఎక్కడ చూసినా నిట్టూర్పు, ఎక్కడ చూసినా మరి కన్నీళ్లు, ఎక్కడ చూసినా మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, చీకటి జీవితంలో వారు ఉంటున్నారు. అపవాదికి లోబడుతూ ఉన్నారు. వారికి నిజమైన స్వతంత్రత లేక మరి అనేక సార్లు పడిపోతా ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధిలో మరి చాలా జాగ్రత్తగా మనము ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? రోమిలు 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతం ఏంటంట? మరణము. మొదటిగా చూసుకుందాం. దేని ద్వారా మరణం వస్తుందంట ప్రియులారా? పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఈరోజు అనేకులు యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాలులు కావచ్చు, మరి స్త్రీలని కాదు, పురుషులని కాదు, మరి అనేకులు ప్రియులారా మరి ఏం చేస్తున్నారు? పాపమునికి బానిసలైపోతున్నారు.
వ్యసనాలకి బానిసైపోతున్నారు, వ్యభిచారానికి బానిసైపోతున్నారు. కానీ ఈ రాత్రికాల సమయంలో స్వతంత్రత ఎక్కడుంటుందో తెలుసా? దేవుని సన్నిధిలోనే స్వతంత్రత, నిజమైన స్వతంత్రత, నిజమైన నీకు భద్రత, నిజమైన నీకు ఇండిపెండెంట్. అంటే నీ జీవితంలో స్వతంత్రత ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన స్వస్థత మనకు, నిజమైన స్వతంత్రత మనకు, నిజమైన మరి ఆ బలము, నిజమైన శక్తి, సంపూర్ణమైన స్వతంత్రత మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. అందుకే అనేకమైన మరి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, మూఢనమ్మకాలలో ఉండి అనేకులు మరి సాతానికి లోబడుతూ ఉండి వారి జీవితాలను మరి సాతానుకు లోబడి ఏం చేస్తున్నారు? మనుషులు నిర్భయముగా జీవించలేకపోతున్నారు, అనేకులు పడిపోతా ఉన్నారు. మరి అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో కూడా చూసినప్పుడు పాపం నుండి మనం ఏ విధంగా స్వేచ్ఛగా వెళ్ళిపోతాం, పాపం నుండి మనకు విడుదల ఎప్పుడు వస్తుంది, ఆ వ్యసనాల నుండి విడుదల ఎప్పుడు వస్తుంది, ఆ పాపము నిన్ను పీడిస్తా ఉన్నదేమో, ఆ శ్రాపము నిన్ను పీడిస్తా ఉన్నదేమో, ఈ రాత్రికాల సమయంలో నిజమైన స్వతంత్రత దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చెయ్యును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనకు ఏం కావాలి? మొట్టమొదటిగా పాపము నుండి విడుదల కావాలి. ఒక మానవునిగా, ఒక దేవునికి నమ్ముకున్న బిడ్డగా కావచ్చు, లేక ఒక దేవుని బిడ్డ అయినా కావచ్చు, దేవుని బిడ్డ కాకపోయినా ఎవరైనా సరే మనకేం కావాలి? స్వతంత్రమైన జీవితము కావాలి. అంతే కదండి. మన జీవితంలో స్వతంత్రత లేకపోతే, మనము కట్టబడి ఉంటే, మనము బంధింపబడి ఉంటే ఫ్రీ ఉండదు మన జీవితానికి. అందరి ముందు మనము నవ్వుతూ ఉండొచ్చు, కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంకాలు, కొన్ని సంఖ్యలు, కొన్ని అపవాది క్రియలు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయండి? మనల్ని పీడిస్తూ ఉన్నాయి. కొన్ని చెప్పుకునే పరిస్థితులు, కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు, నువ్వు లోన కొన్నిసార్లు కుమిలిపోతున్న పరిస్థితులలో నువ్వు ఉంటున్నావు. అది నిజమైన స్వతంత్రం అంటారా? అది నిజమైన స్వతంత్రము కాదండి. రెండవదిగా మనము 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు మరి అక్కడ కూడా అంటా ఉన్నారు, మన దేని పాపం నుండి స్వేచ్ఛ వచ్చినప్పుడు ఒక వ్యక్తి తల్లి గర్భములో రూపింపబడక మునుపు నుండి దేవుడు వారికి ఏం చేసి ఉన్నాడు? ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఏకైక కుమారుని ఆయన ఏం చేశాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా తండ్రి అయిన దేవుడు ఏం చేశారు? మన అందరి కొరకు, లోకంలో ఉంటున్న సర్వ మానవ పాప పరిహార్థమితమై ఆయన ఏం చేశాడండి? మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్తముని కార్చిన దేవుడు, నిజమైన స్వతంత్రత మనకిచ్చిన దేవుడు. నువ్వు భరించవలసిన శిక్ష, నువ్వు పాపము చేసి భరించవలసిన శిక్ష, నీ తల్లిదండ్రులు పాపము చేసి భరించవలసిన శిక్ష, మీ పితరులు చేసిన పాపం నుండి, మీకు ఆ శ్రాపల నుండి నా యేసు నీకు నిజమైన స్వతంత్రత ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ స్వతంత్రతని కాపాడుకుంటున్నావా? ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, ఎవరు చూడడం లేదులే, నేను ఎలా అయినా నేను జీవిస్తానని, కానీ నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఎటువంటి జీవితము కలిగి ఉన్నావో ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడండి. కాబట్టి మరి ఒక్కసారి అయినా మరి నిన్ను ఆ నిజమైన రక్షణ ఇచ్చిన దేవుడు, ఆ పరలోకం ఇచ్చిన దేవుడు, మరి పరలోకానికి నీ మార్గదర్శి అయిన ఉన్న దేవునికి ఏ రోజైనా నువ్వు కృతజ్ఞులుగా జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు పాపానికి బానిసగా ఉంటున్నావా? లేకపోతే దేవునికి మరి లోబడి ఉంటున్నావా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తా ఉన్నావా? పాపానికి నువ్వు లోబడి జీవిస్తా ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకు భయము నుండి విడుదల కావాలంటే కొన్ని భయాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి కదండి. కొన్ని పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఏం భయము? నాకు ఈ పిల్లలు అవడం లేదు కదా,
నాకు గర్భఫలం రావడం లేదు కదా, పెళ్ళై మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ, నేను నాకు వివాహమై ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ నాకు పిల్లలు లేరని, కొందరు గొడ్రాలని, లేకపోతే వయసు వచ్చినప్పటికీ మరి పెళ్ళి అవ్వడం లేదు, మీకు ఈ భయం అవుతుందో కాదు అని, నువ్వు ఎంతో చదువుకున్నావు కానీ జాబు రావడం లేదు, నీకు భయం, ఎన్నో భయాలు నీకు, మరి ఈ పరిస్థితులు నీకు ఏం చేస్తూ ఉంటాయి, అపవాది నీ మైండ్లో దూరి మరి నిన్ను భయపెడతా ఉంటుంది. ఈ భయము నుండి దేవుడు నిన్నేం చేసి ఉన్నాడు, ఇప్పుడే కాదండి 2025 సంవత్సరాల క్రితమే నా దేవుడు ఆ భయాల నుండి నేనేం చేస్తున్నాడు, విడుదలని ఇచ్చున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో 1 యోహాను రాసిన పత్రికలు చూసినప్పుడు 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు, దయచేసి చదువుకుందామా. ఈ రాత్రికాల సమయంలో భయము నుండి నేను విడుదల, ఈ అప్పుల వాళ్ళు వచ్చి నన్ను ఇంకా ఏం చేస్తారో, నా దగ్గర ఏమీ లేదు కదా అని బాధపడతా ఉన్నావేమో. నువ్వు ఈ రాత్రికాల సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని నా దేవుడు మార్చగలిగిన దేవుడు. నువ్వు గనుక నా యేసుని నమ్ముకోగలిగితే ఈ రాత్రికాల సమయంలో నా దేవుడు నీ జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే ఈ రాత్రికాల సమయంలో మరి పాపం నుండి నీ స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నావా, లేకపోతే నీ జీవితంలో ఉంటున్న ఆ భయాలు, లేకపోతే నీ జీవితంలో ఉంటున్న ఆ పరిస్థితులు, ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుండి నా యేసుని నిన్ను విడిపించాలని ఈ రాత్రికాల సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, నువ్వెవరైనా సరే ఒకసారి చదువుకుందామా. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఏంటండి, ఏం కాదంట, తనల్ని ప్రేమించితిమని కాదు. మనలో ఏ అతిశయపడడానికి మన పాపులము, మనము ఆయన సన్నిధిలో నిలబడడానికి ఏ మాత్రము పాత్రుడము కాదండి. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి తన ఏకైక పుత్రుని మరి ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో రక్తంని కార్చడానికి, ఎందుకో తెలుసా, ఎందుకు రక్తం కార్చాడో తెలుసా, ఆయన నిన్ను స్వతంత్రులుగా చేయడానికి, కేవలం నీ శరీరానికి కాదు, కేవలము నీ పరిస్థితిని కాదు, ఆయన నీ దేహ ప్రాణ ఆత్మ శరీర భౌతిక మానసిక అన్ని రీతిలుగా ఆయన నీకు సంపూర్ణమైన స్వతంత్రత ఇయ్యగలిగిన దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ భయము ఏదైనా సరే నా ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో, ఎప్పుడైతే దైవజనులను లోబడతావో, ఎప్పుడైతే దైవికమైన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతావో, మరి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మరి ప్రార్థించడం ప్రారంభిస్తావో, ఈ పాపం నుండి నేను విడుదల పొందాలని ఎన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ వ్యభిచారం నుండి విడుదల పొందాలని అనుకుంటున్నా, నీకు పెళ్ళైపోయినప్పటికీ ఆ వ్యభిచారం అనే స్పిరిట్ మరి నేను ఎంతగానో ఆకర్షిస్తా ఉన్నదేమో, లేకపోతే ఫ్రెండ్షిప్ తో నువ్వు తిరిగి మరి అనేక సార్లు మీ తల్లిదండ్రులకు మరి అవమానకరంగా జీవిస్తున్నావేమో. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఎటువంటి నీతి లేదు, మనలో ఎటువంటి నీతి లేదు. మనము పాపములు ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూచిన దేవుడు. మన వ్యసనాలలో ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. నువ్వు మంచి చేస్తా ఉన్నావా, నువ్వు చెడు చేస్తా ఉన్నావా, దైవికంగా జీవిస్తా ఉన్నావా, లేకపోతే అపవాదికి నువ్వు తావిచ్చావేమో, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని ఈ రాత్రికాల సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8:36 ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూసుకుందామా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఒకసారి చదువుకుందాం. కుమారులు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మనం స్వతంత్రులై ఉంటామంట? కుమారులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క కుమారుడు, ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు తన ఏకైక పుత్రుని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారికి మనకి ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. మరి తనకి మనం హృదయపూర్వకముగా ఆరాధించడం తెలిసినప్పుడు,
తనకి హృదయపూర్వకముగా మనము ఎప్పుడైతే తన సన్నిధిలో ప్రార్థించడం తెలిసినప్పుడు, హృదయపూర్వకముగా తనని మరి మొర్రపెట్టడం తెలిసినప్పుడు మన శాపాల నుండి, మన పాపాల నుండి ఆయన విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గలతీయులు 3:13 చూసినప్పుడు ఆయన మనకేం చేస్తాడో తెలుసా? మనకు స్వేచ్ఛమైన జీవితం ఇస్తాడు. ప్రతి విధమైన మరి ఆ శ్రాపాల నుండి, ఏ శ్రాపాల నుండి అమ్మా? కొన్ని మన జీవితంలో మరి మనము దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవుని సన్నిధిలో వస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటాం, వాక్యమును వింటూ కానీ మన పాపములు విడిచిపెట్టకుండగా, ధర్మశాస్త్రమునకు లేకపోతే దేవునికి లోబడకుండగా, వాక్యానుసారంగా జీవించకుండా ఉండడం కూడా ఒక పాపమేనండి. ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవజనుల ద్వారా కావచ్చు, లేకపోతే దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు, స్వప్న ద్వారా మాట్లాడవచ్చు, ఆయన నీ జీవితంలో మారకుండగా అనేక శ్రాపానికి బాలిసైపోయినావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ పాపాల నుండి నీకు స్వేచ్ఛ ఇవ్వడానికి, ఈ భయము నుండి నీకు స్వేచ్ఛ ఇవ్వడానికి, ఈ శ్రాపాల నుండి నీకు స్వేచ్ఛ ఇవ్వడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మరి యొక్క వాక్యం మనం చూసుకుందాం. నిజమైన విశ్వాసము ఎప్పుడైతే నువ్వు విశ్వాసిస్తావో, మరి యోహాను సువార్త 8:32 ఆయన ఏమంటున్నాడు చూద్దామా? సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుందని దేవుని బైబిల్ లేఖనం సెలవిస్తా ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసముతో వస్తావో, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా విశ్వాసముతో అంగీకరించినప్పుడు మనల్ని ఏం చేస్తుంది? సత్యము. ఎవరు సత్యము? దేవుని బైబిల్ మనకి ఏమని సెలవిస్తా ఉన్నదో తెలిసి, ఈ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు, అంటే పరలోకానికి ఎవరు కూడా చేరరండి. ఈ రాత్రి కాల సమయంలో చదువుకుందాం. ఏమంటా ఉన్నాడు? 8:32 ఆయన ఏమంటున్నాడు? అప్పుడు ఎప్పుడండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది? పాపములు ఉన్నప్పుడు స్వతంత్రులుగా చేస్తుందా? లేకపోతే మీరు లోకానుసారంగా జీవిస్తే స్వతంత్రులుగా చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి. ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది? మీరు ఎప్పుడైతే మీ పాపములను విడిచిపెడతారో, ఎప్పుడైతే మీరు మీ జీవితాలలో ఉంటున్న ఆ శ్రాపమైన పరిస్థితులను విడవడానికి ఇష్టపడతారో, నా దేవుడు ఆ క్షణమే ఆయన నిన్ను చేర్చుకుంటాడండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నన్ను చేర్చుకునేవారు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ ఉన్నావేమో. దేవుని సహోదరుడా, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నువ్వు ఈ లోకానికి నమ్ముకొని లోక స్వతంత్రాన్ని కోరుకుంటే గనక ఎప్పుడు కూడా నిజమైన స్వతంత్రము నీకు దొరకదు. ఏమంటా ఉన్నాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకుంటావో, నిజమైన దైవజనుని యొక్క మాటను వింటావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావో, అప్పుడే ఏమంటున్నాడు? చదువుకుందా? అప్పుడే. అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయునని. హల్లెలూయా. ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుందండి? నువ్వు అనుకుంటున్నా ఈ లోకంలో ఉంటున్నా కదండి. చాలా జాగ్రత్తగా మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న కాలము నీకు డబ్బు ఉన్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, బోధ ఉన్నప్పుడు, నీకు నాయకులు ఉన్నప్పుడు, నీకు అందరు ఉన్నప్పుడు నీకు ఈ స్వతంత్రము, నేను స్వతంత్రులుగా ఉన్నాను అనుకుంటున్నావు. ఏ రోజైనా నీ ఆత్మ కొరకు మరి నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా దేవుని సన్నిధిలో మరి దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతా ఉన్నావా? అదే దేవుడు, నిజమైన దేవుడు ఎవరని ఏ రోజైనా నువ్వు ఎరిగినావా? లేకపోతే ఆ సత్యం ఏంటి నా జీవితంలో నేను బ్రతికినంత కాలము కూడా నేను దేవుని సన్నిధిలో మరి ఉండాలి అనే ఆలోచన కలిగి నువ్వు ఉన్నావా? పాపానికి బానిసగా ఉంటే గనక ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎప్పుడైనా మరణము ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈ లోకంలో పుట్టినవాడు ఒక రోజు, ప్రతి గ్రంథం ఏమంటుందో, పుట్టినవాడు ఒక రోజు ఏమవుతారు? ఖచ్చితంగా చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటండి? చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతనే నీ అసలైన స్వేచ్ఛలైన మరి ఆ జీవితము ప్రారంభించబడుతుంది. తెలుసండి, ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు చేస్తా ఉన్నావేమో, ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు ఫ్రెండ్షిప్ తో తిరుగుతున్నావేమో, లవ్ చేస్తా ఉన్నావు, లోక ప్రేమని వ్యభిచారకి మోహాబుకి నువ్వు ఎంతగానో బానిసత్వంగా ఉన్నావు.
ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన తల్లి, నువ్వు దేవుని బిడ్డవై కూడా నువ్వు అనేక సార్లు దేవునికి దూరంగా జీవిస్తా ఉన్నావు. దేవునికి నువ్వు మోసం చేస్తా ఉన్నావు. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. లోక ప్రేమకు నువ్వు అలవాటులై, నువ్వు లోక బంధత్వానికి అలవాటై, నువ్వు డబ్బుకి అలవాటై, నువ్వు అనేకమైన వ్యసనాలకి అలవాటై నీ జీవితానికి నువ్వు పతనము చేసుకుంటున్నావు అనే సత్యము నువ్వు గ్రహించట్లేదేమో. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ లో ఉంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరుడు, ఎవరివైనా సరే దేవుని నమ్ముకున్నావా లేదా నాకు తెలియదు, కానీ నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన బ్లెస్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక అద్భుతమైన ద్వారాలు తెలవాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చూస్తా ఉన్నావు, నీ నలుగు దిశలో చూసినప్పుడు ఎక్కడ చూసినా మృత్యు వార్తలే, ఎక్కడ చూసినా మరి భయంకరమైన పరిస్థితులు మనకు న్యూస్ల ద్వారా కావచ్చు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్ అని పొద్దుట్లే అయితే చూసినప్పుడు ఉదయకాల సమయంలో ఎవరు బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఇంటికి వారు బయటికి వెళ్ళి తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదండి. దేనికైనా గ్యారంటీ ఉన్నదంటే దేవుని వాక్యానికి మాత్రము, దేవుని అందు భయభక్తి కలిగిన వారికి మాత్రమే గ్యారంటీ ఉందని నేను నిజంగా మీకు చెప్పగలనండి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా నిజమైన ప్రేమించేవారు కాదండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకే ఆయన ఏక పుత్రుని నీ కొరకే ఆయన కలువరి సిలువలో రక్తంని కార్చి సంపూర్ణమైన స్వతంత్రము నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్వతంత్రమే నిన్ను సత్యంలోకి నడిపిస్తుంది. ఆ సత్యమే నిన్ను ఆ మార్గంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ జీవం అనే మార్గము, ఆ కిరీటము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవున్న పరిస్థితి క్లిష్టమైన పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దీర్ఘకాలమైన వ్యాధులతో బాధపడతా ఉన్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి దేవుని వైపు చూడగలిగితే, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, నువ్వున్న ఆ అప్పులు కావచ్చు, ఉన్న ఆ సమస్యలు కావచ్చు, భార్య భర్తల మధ్యలో గొడవలు కావచ్చు, మీరు విడిపోయారేమో, నీకు పెళ్లి అవ్వట్లేదని బాధపడుతూ ఉన్న ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక సంవత్సరాల నుండి నువ్వు జాబు చేస్తా ఉన్నావు, కానీ అనేక సంవత్సరాలు చదువుకున్నావు కానీ నీకు జాబు రావట్లేదని, బిజినెస్ లో సక్సెస్ లేదని, సేవలో సక్సెస్ లేదని, పరిచర్యలో ఉన్నతి లేదని, నువ్వు సంపూర్ణమైన స్వతంత్రము లేకుండా బాధపడతా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో నా యేసయ్య నీకు సంపూర్ణమైన స్వతంత్రం ఇవ్వడానికి నీతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి వాక్యం చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకుందాం. ఆయన ఎవరంట? ప్రభువే ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి ఆత్మ? ప్రభువే ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వతంత్రం ఉండునంట. హల్లెలూయా. ఎవరండి ఆత్మ? ప్రభువే ఆత్మ. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎక్కడుంటాడో అక్కడ స్వతంత్రత ఉంటదంట. హల్లెలూయా. స్వతంత్రం అంటే ఏంటండి? నీ జీవితానికి ఒక స్వతంత్రము కావాలి, నీ కుటుంబానికి స్వతంత్రము కావాలి, నీ పరిచర్యకు స్వతంత్రము కావాలి, నీ బిజినెస్ కి కావచ్చు, నీ చదువులో కావచ్చు, నీ లైఫ్ లో కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కావచ్చు. ఎన్నో సంఖ్యలతో ఎన్నో సాతాను పోరాటాలు నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నీకు స్వతంత్రం అవసరమే ఉన్నది. కాబట్టి ఆ స్వతంత్రత ఎక్కడ ఉన్నదో తెలుసా? ప్రభువు దగ్గరే ఉన్నది. ప్రభువే ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మ నీకు సంపూర్ణమైన స్వతంత్రత ఇవ్వడానికి ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వున్న పరిస్థితి నుండి బయటికి రావాలంటే, హల్లెలూయా, పాపం నుండి బయటికి రావాలంటే, ఆ పాపం నుండి నీకు స్వేచ్ఛ కావాలంటే, ఆ వ్యసనాల నుండి స్వేచ్ఛ కావాలంటే, నువ్వు ఏ పరిస్థితులలో, ఏ చీకటిలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఈ రాత్రికాల సమయంలో నా యేసయ్య నీకు సంపూర్ణమైన స్వతంత్రత ఇవ్వబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఏ భయముతో ఉన్నావు, ఏ దిగులుతో ఉన్నావు, ఏ దీర్ఘకాలమైన వ్యాధులతో ఉన్నావు, ఏ చేతబడి మంత్రశక్తులని భయపడతా ఉన్నావు,
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ స్వతంత్రత దినములో దేవుడు నీకు ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు విరోధులుగా ఉన్న వారి ముందు నీకు తలగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావు, యేసు ప్రభువారు నా కొరకు, నా పాపముల కొరకు, నా శ్రాపముల కొరకు, ఆయన నా కొరకు ఈ కల్వరి శిలువలో రక్తంని కార్చి ఉన్నాడని నమ్మగలిగితే, యేసు ప్రభువారు నా కొరకే ప్రాణం పెట్టారు, ఆయన 3వ దినంలో తిరిగి లేచి మృత్యుంజయుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు జయమైన జీవితం ఇస్తాడండి. నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తూ ఈ దినాలన్నీ గడుపుతా ఉన్నావేమో, ఇంకెందుకు నా జీవితము, ఇంకెందుకు నేను బ్రతకాలి, ఇక నా జీవితము వేస్ట్, ఇక నేను బ్రతికి ఎవరి కోసం బ్రతకాలని అనుకుంటున్నావేమో, ఒంటరితనము నువ్వు అనుభవిస్తున్నావేమో, అందరూ ఉన్నప్పటికీ ఒంటరితనం నిన్ను వెంబడిస్తున్నదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. నా యేసయ్య నీకు ఒక మంచి ఉన్నత స్థితి, ఒక ఉజ్వలమైన భవిష్యత్తు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు పరిగెత్తి ఏ గురి లేని పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు రూట్ మార్చుకుని ఉన్నావేమో, కానీ దేవుని నమ్ముకుని ఉన్నావు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు భయం భక్తి కలిగి జీవించలేదేమో. ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. వస్తావా? దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడుగుకుంటే, ఎప్పుడైతే నీవు హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్వగలిగితే, ప్రార్థించగలిగితే, వాక్యానుసారంగా జీవించగలిగితే, నా యేసయ్య నిజమైన స్వతంత్రత నీకు, నీ ఉన్న పరిస్థితి ఏదైనా సరే అక్కడి నుండి నిన్ను విడిపిస్తానంటున్నాడు. నీ హస్తాలు తన వైపు చాపినప్పుడు, నీ కళ్ళు నీ నేత్రాలైన వైపు చూసినప్పుడు, దావీదంటా ఉన్నాడు, కొండల తట్టు నా కనులెత్తు చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నాకు సహాయము యెహోవా వలనే కలుగును. ప్రియులారా, కొండల తట్టు అంటే మనం ఎవరి తట్టు చూడాలి? లోకంలో ఉన్న కొండలు కాదండి, మన దేవుడైన కొండ. ఆయనే మన కొండ, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన దుర్గముగా ఎప్పుడైతే నువ్వు ఎన్నుకుంటావో, ఆ రోజు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రారంభిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఉట్టి కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో గనక నీ జీవితంని ఆయన ఇయ్యగలిగితే, చివరిగా కీర్తనల గ్రంథములు ఆయన అంటున్నాడు, మనము ప్రార్థన పూర్వకముగా జీవించినప్పుడు మన దేశం కొరకు ప్రార్థించాలి, మన రాష్ట్రాల కొరకు ప్రార్థించాలి. ఈ రోజు స్వతంత్రత దినమని, ఇండిపెండెన్స్ డే అని అనేకులు ఏం చేస్తా ఉన్నారండి, మరి జెండాలు, అనేకులు మరి మన కొరకు ప్రాణం పెట్టిన మరి మహాత్మా గాంధీ పెద్ద భక్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. నిజంగా మనము స్వతంత్రం ఇంకా మనకు కావాలి. మన శారీరక పోరాటాల కొరకు వారు స్వతంత్రము కొరకు వాళ్ళు పోరాడరు, కానీ మన బైబిల్ సెలవిస్తూ ఉన్నది, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రస్తుత అంధకారమైన లోకనాథులతో మనం పోరాడుతూ ఉన్నామండి. శారీరకంగా పోరాడుతూ ఉన్నాం, మానసికంగా పోరాడుతూ ఉన్నాం. క్రైస్తవులుగా ఉంటున్న విశ్వాసులారా, మన అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడంటే మనం ఆధ్యాత్మికంగా పోరాటం నేర్చుకోవాలి. పోరాటంలో మనం ఉన్నాం, యుద్ధములో మనం ఉన్నాం. ఈ అంత్య దినాలలో ప్రార్థన అనే పోరాటంలో ఉండాలి. నీ జీవితం కొరకు నువ్వు పోరాడడం నేర్చుకోవాలి. నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు. ఎక్కడ చూసినా పాపములో బానిసలై ఉంటున్నారు. ఎప్పుడు ఏమైపోతుందో మన జీవితాలు, మన పరిస్థితులు, మన కుటుంబాలు మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజైనా దేవునికి నీవు భయపడితే, ఈ రోజు నుండి దైవికమైన జీవితము జీవించగలిగితే, దేవుడు ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన స్వతంత్రత నీకు ఇవ్వడానికి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు చూద్దామా? 50:15 చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో చివరిగా ఆయన ప్రార్థన జీవితం కలిగి మనము ఉండాలండి. హల్లెలూయా. మొదటిగా మనం పాపము నుండి స్వేచ్ఛ పొందాలంటే, మరి మన జీవితంలో మరి భయము నుండి స్వేచ్ఛ పొందాలంటే యేసుక్రీస్తుకి మనం ఏం చేయాలి? సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన సన్నిధికి రావాలి. యేసుక్రీస్తు ద్వారానే, ఆయనే ద్వారము, ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయన జీవమై ఉన్నాడు. నీకు జీవితములో ఏ దుఃఖముతో ఉన్నావేమో, ఏ కష్టాలతో ఉన్నావేమో, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వీక్షిస్తున్న బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదాను. హల్లెలూయా. మరియు నీవు నన్ను
మహిమపరచెదవు. ఈరోజు నువ్వు ఆపత్కాలంలో ఉన్నావేమో. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఆనందకరంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు దుఃఖకరంగా ఉంటాయి. అందుకే ఆయన అంటున్నాడు, దావీదు మహారాజు ఆయన బాధలు ఉన్నప్పటికీ కూడా స్తుతించేవాడు. దావీదు ఏం చేసేవాడు? కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించేవాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన అనుభవంతో నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒక మాట, ఆపత్కాలంలో నువ్వు ఉన్నావేమో, ఆపత్కాలం అందు నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తామంటున్నాడు. 29 కూడా ఆయన అంటున్నాడు, మన రాష్ట్రం కొరకు, మన దేశాల కొరకు, మరి మనం ఉన్న పరిస్థితుల కొరకు మనం ఏం చేయాలి? మనం ఉన్న ఈ చుట్టుపక్కల వారి కొరకు, మనం మన దేశం కొరకు మనము ప్రార్థించాలని అక్కడ రాయబడినదండి. హల్లెలూయా. అయితే రాత్రికాల సమయంలో మరి మన కొరకే కాదు, నశించుచున్న ఆత్మల కొరకు ఒక విశ్వాసిగా, నువ్వు నిజమైన విశ్వాసిగా సజీవమైన సంఘంలో ఉంటూ నువ్వు ప్రార్థన పూర్వకముగా, నీ జీవితంలో స్వతంత్రత లేదు, నీ కుటుంబంలో శాంతి సమాధానము లేదు, మీ బిడ్డల జీవితంలో శాంతి స్వతంత్రత లేదు, మరి ఇతరులకు ఎప్పుడు మనం బోధిస్తామండి? ఈ రాత్రికాల సమయంలో కనుక నువ్వు దేవుని నమ్ముకోగలిగితే, నువ్వు నీ జీవితానికి నీ పాపములను ఒప్పుకొని ఎప్పుడైతే యేసు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీకు నిజమైన స్వతంత్రత, నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న కూలి పనులు, చేతి పనులు, అన్ని పనులలో, నీ పరిచర్యలో కావచ్చు, ఏ పని చేస్తున్నా అక్కడ నీకు నిజమైన స్వతంత్రము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.